నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, హ్యాపీనెస్ కోచ్ మరియు యోగా ట్రైనర్, ఇంకా మనీ పవర్ ఎక్స్పర్ట్ హరిణి వినుకొండ గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మనం ప్రీవియస్ వీడియోస్ చేసాం కదా మేడం, మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఒక డ్రీమ్ హౌస్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు చాలామందికి నేను హీరోని అవ్వాలి, డైరెక్టర్ని అవ్వాలి, ఇంకా చాలా కోరికలు ఉంటూ ఉంటాయి. వాళ్ళ కోసం ఏమైనా స్పీచ్ వర్డ్స్ ఉన్నాయా వాళ్ళు గ్రోత్ ఉండడానికి వాళ్ళ ఫీల్డ్లో? ఉంటాయి అమ్మ. ఎందుకంటే ఈ స్విచ్ వర్డ్స్ అనేవి చాలా ఉంటాయి. మనకి ముక్కోటి దేవతలు ఎలా అయితే మనకి ఉంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క మంత్రం ఎలాగో, ఈ స్విచ్ వర్డ్స్ కూడా ఒక్కొక్కదానికి మన బాడీలో పార్ట్స్ కావచ్చు, మన హెల్త్ పరంగా కావచ్చు, రిలేషన్ పరంగా కావచ్చు, కెరీర్ పరంగా కావచ్చు, నెంబర్ ఆఫ్ స్విచ్ వర్డ్స్ ఉంటాయి. అలాగే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తామంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక పార్ట్ అనమాట. అఫర్మేషన్స్ కావచ్చు, విజువలైజేషన్ కావచ్చు, మేనిఫెస్టేషన్ కావచ్చు, ఈ స్విచ్ వర్డ్స్ అనేవి, గ్రాబేవ్ నెంబర్స్ అనేవి, సింబల్స్ అనేవి, ఇవన్నిటి ద్వారా ఏంటంటే మన గోల్ని, మనం అనుకున్న దాన్ని మనం అచీవ్ చేయడానికి నిరంతరం మనం గుర్తు చేస్తూ మనకి ఎప్పుడూ కూడా దాన్ని సాధించేలాగా దిశలో మనకి ప్రయాణం చేస్తూ ఉంటాం. అందుకే చాలామంది చెప్తారు, చూడండి, మీకున్న గోల్ ఏదున్నా కూడా ఒక రానున్న 5 సంవత్సరాల్లో మీరు ఏ అవ్వాలనుకుంటున్నారు, ఎలా మీరు అచీవ్ చేయాలనుకుంటున్నారు, మీరు ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నారు అనేది ప్రతిదీ కూడా రాసుకొని మీరు స్టిక్ చేసుకోండి, వీలైతే అలాంటి ఫిక్స్ పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు. అవును, చిన్నప్పటి నుంచి ప్రతి వాళ్ళు అడిగేదే, పెద్దయ్యాక నువ్వేమవుతావు అని అడుగుతూనే ఉంటాం. మన స్కూల్లో మాత్రం చాలా అన్లిమిటెడ్గా మనకి చుట్టూ ఏ పరిధులు లేవు కాబట్టి, ఏ బాధ్యతలు లేవు కాబట్టి అప్పుడు ఏంటంటే చాలా బ్రాడ్గా, విశాలంగా నేను ఇదవుతా, డాక్టర్ని అవుతా, డైరెక్టర్ని అవుతా, మూవీ తీస్తా, నేను పైలట్ అవుతా, ఇలాంటి చాలా చెప్తారు. కానీ తీరా అక్కడికి వచ్చిన తర్వాత సరిగ్గా ఏమవుతుందంటే ఆ డ్రీమ్ని స్కిప్ చేసేస్తూ ఉంటాం. ఎందుకు? పరిస్థితులు కావచ్చు, సపోర్ట్ లేక కావచ్చు, మనల్ని అర్థం చేసుకోలేక కావచ్చు, లేదు అంటే మనకి ఎంతసేపు చదువుకుని ఒక దగ్గర వెళ్ళి ఒక జాబ్లో స్థిరపడి వచ్చి జీతంతో మనం ఉండాలని ఒక అవగాహనతోటి కావచ్చు. ఇప్పుడు నేను చూసిన ఫీల్డ్లో చాలామంది చాలా రకాలుగా డైరెక్టర్ అవ్వాలి అని ఎంతోమంది స్కూల్స్ మానేసి వాళ్ళకంటే హీరో స్థాయిలో వెళ్ళాలి, ఎదగాలి, వాళ్ళకంటూ ఒక ఫిలిం రంగంలో కావచ్చు, వాళ్ళు చేస్తున్న ప్రొఫెషన్లో కావచ్చు ముందుకు వెళ్ళాలని ఎంతోమంది వాళ్ళకున్న స్కూల్ జాబ్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, లెక్చరర్ పోస్టులు కావచ్చు, ఇంకా వేరే ఎన్ని రకాలుగా ఉన్నవన్నీ పక్కన వదిలేసి వాళ్ళు ఎన్నో చేయాలనుకుంటున్నారు. అని ఎందుకు? వాళ్ళ డ్రీమ్ని అచీవ్ చేయాలని. కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళకి సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి వీటన్నిటి వెనకాల కొంతమంది చిన్న చిన్న డైరెక్టర్ నుంచి పెద్దవాళ్ళగా వెళ్ళాలనుకుంటారు. అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఎంత కోరికని దాని వెనకాల ఒకటి ఉంటుంది. మనం ఒక జాబ్లో వెళ్ళాలనుకున్నా, ఒక డ్రీమ్ జాబ్ పొందాలనుకున్నా, ఒక డైరెక్టర్ అవ్వాలన్నా, ఒక షూట్లో మనం యాంకరింగ్ చేసుకోవాలన్నా, హీరోయిన్ అవ్వాలన్నా, ఒక డైరెక్టర్గా మనకంటూ ఒక గుర్తింపు పొందాలన్నా కూడా ఏంటి ఆ వెనకాల ఉన్న ఇంటెన్షను? నేమ్, ఫ్రేమ్, రికగ్నిషన్. అంతే కదా. మనల్ని అందరూ గుర్తించాలి, ఒక గొప్ప డైరెక్టర్ అనుకోవాలి, ఒక మంచి స్థాయిలో నిలబడాలి, మనం అనుకున్న ప్రొఫెషన్లో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలి. దీన్ని మనం అచీవ్ చేస్తే మనకి ఆ రోల్లో మనం రీడ్ అవ్వాలి. అంతే. దానికి సింపుల్ పాయింట్ ఏంటి అంటే రామాయణం గురించి ఒక వర్డ్ చెప్పమంటే చెప్తారు కదా, కట్టే కొట్టే తెచ్చాను దానికి అలా చెప్పమంటారు కదా. అదేవిధంగా మీరు ఎంత చేసినా ఎలా చేసినా కూడా కట్టే కొట్టే తెచ్చినట్టుగా చెప్పాలని, 3 ముక్కల్లో చెప్పాలన్నట్టు కదా. మన స్టోరీ ఎండింగ్లో మనం ఎంత పెద్ద స్టోరీ చెప్పుకున్నా, ఏం చేసినా కూడా దాని ఇంట్లో నీతి వాక్యము, దాని మోరల్ ఏంటనేది మనం చెప్పుకుంటాం. ప్రతి దాంట్లో కూడా మోరల్ తీసుకుంటాం. ఇప్పుడు మనము జీవితం మొత్తం సారాంశంలో ఏ డ్రీమ్కి వెళ్ళినా, ఏది చేసినా కూడా మనం వాటి వెనకాల ఉన్నది ఒకటి నేము, ఫ్రేము, రికగ్నిషన్. మనం అనుకున్న ప్రొఫెషన్లో నెంబర్ 1 స్థానానికి వెళ్ళటమే కావాలి మెయిన్. ఆ నేమ్ ఫ్రేమ్ రికగ్నిషన్ రావడం కోసం మన దగ్గర ఒక అద్భుతమైన స్విచ్ వర్డ్ ఉంది. దాన్ని ప్రతిరోజు ఇంప్లిమెంట్ చేయటం వల్ల మీరు అనుకున్న డ్రీమ్ని మీరు అచీవ్ చేయగలుగుతారు. అది ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, ఒక డైరెక్టర్ కావచ్చు, ఏదైనా సరే మీరు ఆ స్టేజ్లో ఉండాలి. అంటే ఒక ఎన్ని ఇయర్స్లో మీరు వెళ్ళాలనుకుంటున్నారు? ఒక 6 months, ఒక 1 year, ఒక 5 years?
మీరు రానున్న ఒక 5 సంవత్సరాల్లో మీరు ఏ స్థాయిలో ఉన్నారు, ఎన్ని మూవీస్ తీయాలనుకుంటున్నారు, ఆ మూవీస్ ఎలా ఉండాలనుకుంటున్నారు అనేది ప్రతిదీ కూడా మీరు ఒక విజన్ చేసుకుంటూ ప్రతిరోజు ఈ స్విచ్ బోర్డ్ని రాసిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు 5 సంవత్సరాల్లో మీ మూవీస్ ఎన్ని రోజులు ఆడాలనుకుంటున్నారు, మీకు ఎంత ఇన్కమ్ కావాలనుకుంటున్నారు, మీకు అందరూ మిమ్మల్ని ఎలాంటి హర్షధ్వానాలతో మిమ్మల్ని పొగడాలనుకుంటున్నారు అనేది ప్రతిదీ కూడా మీరు చూడగలగాలి. ఆ విజన్ చేసుకుంటూ ఈ స్విచ్ బోర్డ్ని రాసి డైలీ ఒక 15 టైమ్స్ ఈ స్విచ్ బోర్డ్ని మీరు పదే చాంటింగ్ చేస్తూ ఓకే పొద్దున పూట 15 సార్లు రాయండి, సాయంత్రం పూట 15 సార్లు రాయండి. దాన్ని ప్రతిరోజు ఒక వాటర్ బాటిల్ మీద హ్యాండ్ మీద చేసుకొని దాని లేదు మీ ఓన్ వాయిస్తో ఒక 108 సార్లు మీరు రికార్డ్ చేసుకొని రిమైండ్ చేసుకుంటూ ఎప్పుడు 1 అవర్కి దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉండటం వల్ల మీ డ్రీమ్కి మీరు తొందరగా దగ్గరికి వెళ్తూ చేస్తుంటారు. స్విచ్ వర్డ్స్ ఏంటో తెలుసుకుందామా? ఓకే. మనం అనుకున్న ఏ ప్రొఫెషన్లో అయినా కానీ అది డైరెక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, లేదంటే ఒక బిజినెస్ కావచ్చు, మీరు ఎన్నుకున్న ఏ రంగంలో అయినా సరే నేమ్ ఫ్రేమ్ రికగ్నిషన్ మీరు సంపాదించాలనుకుంటే ఫైనల్లీ బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ చూస్ పర్ఫెక్ట్ బీ. అంటే ఫైనల్గా నిందాక మనం ఒక వర్డ్ మాట్లాడుకున్నాం, మనం ఎంత స్టోరీ చెప్పినా, ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పినా, ఎన్ని ఫిలాప్స్ మాట్లాడుకున్నా ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి ఒక మోరల్ స్టోరీలో దాని నీతి ఏంటన్నట్టుగా మనం అన్నిటి వెనకాల కోరుకునేది ఒక గుర్తింపు, గౌరవం, డబ్బు, హోదా. అవన్నిటికీ ఫైనల్గా మనం చెప్తున్నాం ఫైనల్లీ బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ చూస్ పర్ఫెక్ట్ బీ. అంటే నేను అనుకున్న రంగంలో నేను పర్ఫెక్ట్గా నేను ముందుకెళ్తూ అద్భుతంగా నేను దూసుకెళ్తున్నాను. అంటే ఎలా ఒక మేఘాలు వర్షాన్ని తీసుకొచ్చినట్టుగా నువ్వు గోల్డ్ని, అంటే అలాంటి అద్భుతమైన రంగంలో నాకు అన్నీ తీసుకురా, నా ముందు పెట్టు అని చెప్పి మనం డివైన్ని మనం కోరుకుంటున్నాం. అంటే ఆ భగవంతుని యూనివర్స్ని మనం కోరుకుంటున్నాం. ఇది మనకి డిస్క్రిప్షన్లో కూడా వేస్తారు ఈ స్విచ్ వర్డ్ అనేది. ఒకవేళ తెలియకపోతే ఆ డిస్క్రిప్షన్లో మీరు చూసుకుని కూడా మీరు రాయొచ్చు. ఇది పొద్దున పూట 15 సార్లు రాయండి, నైట్ పడుకునేటప్పుడు ఒక 15 టైమ్స్ నోట్ చేయండి. 1 అవర్కి కూడా మీరు బ్రేక్ దొరికినప్పుడల్లా చాంటింగ్ చేస్తూ ఉండండి. మీరు హ్యాండ్ మీద రాసుకున్నా కూడా మీరు అనుకున్న రంగంలో మీరు ముందుకెళ్ళటానికి. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇది అనుకోగానే అయిపోతుందా అనుకుంటారు. అంటే ఎప్పుడో ఎంతకాలం నిరాశ నిస్పృహలో నుంచి దీన్ని ఏమో ఇమీడియట్గా థాట్ ప్రాసెస్ చేంజ్ అయిపోద్ది. అంటే మన ఆలోచన విధానం మారిపోద్ది. నేను చెయ్యలేను అన్న దగ్గర నుంచి నేను ఏదైనా చేయగలను, నాకు అర్హత ఉంది, నాలో ఆ పొటెన్షియల్ ఉందని చెప్పి మన ఆ పొటెన్షియల్ని బయటకు తీసుకొచ్చుకొని మనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని ఆ లెవెల్కి వెళ్తాం. ఏదైనా సరే ఎందుకు 15 టైం రాయమని చెప్తున్నామంటే 15 సార్లు అనేది రాసినప్పుడు ఏమవుద్దంటే మీకు ఆ శుక్రుడు అంటే 6 అనేది అధిపతి. డబ్బు కావాలన్నా, రిలేషన్షిప్ బాగుండాలన్నా, ఏదైనా కళల్లో మనం నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలన్నా, 6 తీరాలన్నా కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. ఆ శుక్రుడి యొక్క అనుగ్రహం మనకు కావాలంటే ఈ 6 నెంబర్ మనకి చాలా ప్రాశస్త్యం వస్తుంది. ఇది అందుకే మీరు 15 సార్లు రాసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఎప్పుడూ కూడా దాని మీద ఫోకస్లో ఉంటారు. ఈ ఒక్కసారి రాసి వదిలేయటం కాకుండా ఎప్పుడు మీరు లోకి వెళ్ళినా కూడా దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. డైరెక్షన్ కానీ చాలా చక్కగా వివరించారు, ఎలా గ్రోత్ అవ్వాలి లైఫ్లో అనేది. మా ప్రేక్షకులకి థ్యాంక్ యూ.